ఎలాన్ మస్క్ లాస్ట్ ఫ్రైడే $1 బిలియన్ వర్త్ ఆఫ్ టెస్లా షేర్స్ అనేవి కొన్నాడు. ఈ న్యూస్ బయటకు రాగానే ఈరోజు టెస్లా షేర్స్ ఆల్మోస్ట్ 4% అప్ అయ్యి $410 దగ్గర క్లోజ్ అయినాయి. ఒక ఫన్ ఫ్యాక్ట్ చూసుకుంటే లాస్ట్ టైం ఎలాన్ మస్క్ షేర్స్ ఎప్పుడు కొన్నాడంటే ఫిబ్రవరి 2020లో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టాక్ రిటర్న్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 800% రిటర్న్స్ అనేది ఇచ్చింది. సో రీసెంట్‌గా ఎలాన్ మస్క్ షేర్స్ బై చేయడం ఒకటి అండ్ రాబోతున్న రోబోటాక్సీ అండ్ ఆప్టిమస్ లాంచెస్ వల్ల మనం సిమిలర్ రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా లేదా అనేది మనకి పెద్ద క్వెషన్. సో రీసెంట్‌గా టెస్లా మేనేజ్మెంట్ ఎలాన్ మస్క్ కొన్ని మైల్‌స్టోన్స్ రీచ్ అయితే 1 ట్రిలియన్ పే ప్యాకేజ్ అనేది అనౌన్స్ చేసింది. ఆ మైల్‌స్టోన్స్ ఏంటని చూసుకుంటే టెస్లా మార్కెట్ క్యాప్ వచ్చేసి $8.5 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ టచ్ అవ్వాలి. అండ్ 1,000,000 రోబో టాక్సీస్ అనేవి ఆపరేషనల్‌గా ఉండాలి. అండ్ 1,000,000 ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేవి డెలివర్ చేయాలి. సో ఇవి గనుక అచీవ్ చేస్తే ఎలాన్ మస్క్‌కి $1 ట్రిలియన్ వర్త్ ఆఫ్ టెస్లా షేర్స్ అనేవి అసైన్ అవుతాయి. కాకపోతే ఇది ప్రపోజల్ మాత్రమే. నవంబర్ 6న షేర్ హోల్డర్స్ దీనికి ఫేవరబుల్‌గా ఓటేస్తే ఈ ప్రపోజల్ అనేది అప్రూవ్ అవుతుంది. ఇక్కడ బేర్స్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఎలాన్ మస్క్ రీసెంట్ బై వాళ్ళ ఇన్వెస్టర్స్‌లో కాన్ఫిడెన్స్ తెచ్చి ఈ పే ప్యాకేజ్ కోసం అప్రూవల్ తెచ్చుకోవడానికి వాడిన టాక్టిక్ మాత్రమే అని చెప్పేసి వీళ్ళు పాయింట్ ఔట్ చేస్తున్నారు. ఇంతకీ టెస్లా ఫ్యూచర్ పైన మీ టేక్ ఏంటి? అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీరు బై చేస్తున్నారా? సెల్ చేస్తున్నారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.